Hello friends, welcome back to John Friends. NEET National Eligibility Cum Entrance Test NEET 2026కి సంబంధించినటువంటి మన యొక్క పర్టికులర్గా ఏపీ స్టేట్ సంబంధించినటువంటి సో ఎంబీబీఎస్ సీట్స్ ఎలా ఉన్నాయి, సో ఎన్ని ఉన్నాయి, ఇంకా ఏమైనా పెరగవచ్చా, అండ్ అదేవిధంగా కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది అవన్నైతే ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎవరైతే ఎక్కువగా కష్టపడుతున్నారో రిగార్డింగ్ ఎంబీబీఎస్ సీట్స్ ఎంబీబీఎస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారో, సో మీ అందరికీ తెలుసు మన యొక్క ఏపీలో హై కాంపిటీషన్ ఉంటుంది, చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. సో ఎంబీబీఎస్ పర్టికులర్గా మెడిసిన్ కోర్సెస్ గురించి వస్తే కనుక సో డెఫినెట్గా హై లెవెల్లో ఉంటుంది కాంపిటీషన్ కంపేర్ టు తెలంగాణ. సో మన యొక్క తెలంగాణలో చూస్తే కనుక కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, సీట్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వేరస్ ఆంధ్రలో సో మనకి ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ చాలా తక్కువ, సీట్స్ చాలా తక్కువ, కానీ సో దానికి అప్లై చేసి ఎక్కువ కష్టపడే అటువంటి జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. సో ఈ యొక్క విషయం అయితే అందరికీ తెలుసు. ఈ పర్టికులర్ వీడియోలో సో మనకి కన్వర్ట్ కోటా సీట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఫ్రీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సో అండ్ అదేవిధంగా ఏ రకంగా మీరు ఎగ్జామ్ రాసినప్పటికీ అప్లికేషన్ చేసుకోకపోతే మీకు సీట్ రాదు. సో చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తాను. సో వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ రాస్తారు, చూస్తే కనుక సో వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన యొక్క స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి దానికి మాత్రం యూనివర్సిటీకి మాత్రం అప్లై చేయరు. అంటే మనకి ఇక్కడ బోత్ ఏయూ రీజన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎస్వి రీజన్ ఉంటుంది. సో ఈ యొక్క ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్కి సంబంధించినటువంటి వాటికి అప్లై చేయరనమాట. సో అప్లై చేయకపోగా వాళ్ళకి ఏమవుతుందంటే లాస్ట్కి సో వాళ్ళకి సీట్ రాలేదని వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. సో నేను దీని గురించి క్లియర్ కట్గా ఇప్పుడు వీడియోలో మీకు బ్రీఫ్ ఇస్తాను. సో దాంతో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో వీలైతే మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే మనకి వీడియోస్ అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో డెఫినెట్గా ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కనుక మీరు చూస్తే మనకి టోటల్గా ఉన్నటువంటి సీట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనకి ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సో May 3 రోజున అవుతుంది. సో May 3 రోజున మనకి సండే అవుతుంది. ఈ యొక్క రోజున అయితే మనకి ఎగ్జామ్ అయితే నీట్ ఆల్ ఓవర్ ఇండియాలో సో త్రూఅవుట్ ఇండియా వారిగా ఒక్కటే రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబడుతుంది. సో టోటల్ ఈ యొక్క ప్యాటర్న్ అయితే అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, మనమైతే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఓకే, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఎన్ని అనేది మనం మాట్లాడుకుందాం. సో ఓకే, ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. ఇంకా నా ఎఫర్ట్స్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి, ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఓకే, సో మనకి టోటల్గా కన్వర్ట్ కోటా సీట్స్ గురించి మాట్లాడుకునే ముందు సో మనకి ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్ అని చెప్పేసి 2 రీజన్స్ ఉంటాయి. సో ఈ 2 రీజన్స్లో ఉన్నటువంటి కాలేజెస్ కూడా ఉంటాయి మనకి. సో అన్ని కాలేజెస్ కలిపేసి మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అండర్లో ఉంటాయి అనమాట. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో సో ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ నీట్కి అప్లై చేసేస్తారు. సో పేరెంట్స్ అందరు క్లియర్గా వినండి, మీకు ఓపిక్గా మీరు వింటే మాత్రం మీ యొక్క పిల్లవాడి లేదంటే అమ్మాయి యొక్క భవిష్యత్తు మాత్రం చాలా మంచిగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో నీట్ ఎగ్జామ్ రాస్తారు. సో నీట్ ఎగ్జామ్ రాసినప్పటికీ వీళ్ళకి అన్సాటిస్ఫాక్టరీ మార్క్స్ అయితే వస్తాయి. అంటే సో 480 లేదంటే సో 510 వస్తాయి. సో నాకు ఇంకా కన్వర్ట్ కోటా సీట్ రాదు, నేను ఇంకా అయిపోయింది అని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడికి డ్రాప్ అయిపోతారు. సో దే విల్ టేక్ ఏ డ్రాప్ అండ్ దే విల్ ప్రిపేర్ ఫర్ అగైన్ ఎల్టీ. సో లాంగ్ టర్మ్ ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు కదా, ఇప్పుడు ఎవరికైనా లాంగ్ టర్మ్ చేద్దామన్న ఉద్దేశం మాత్రం 100% ఉండకూడదు. ఓకేనా? 100% ఉండకూడదు. సో మీరు ఇప్పుడు ఈ ఇయర్ ఎట్లయినా సీట్ సంపాదించాల్సిందే అని చెప్పేసి, ఎలా అయినా సీట్ సంపాదించాల్సిందే అని చెప్పేసి దాంట్లో ఉండాలి మీరు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ రకంగా మార్క్స్ వచ్చినాయి, ఈ రకంగా మార్క్స్ వచ్చి డ్రాప్ తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే సో ఈ రకంగా మార్క్స్ వచ్చిన వాళ్ళు సో ఇక్కడ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తారనమాట. సో ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసేసుకుంటారు. అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ చాలా మంది తక్కువ మంది అప్లై చేసేసుకుంటారు కాబట్టి సో ఇక్కడ ఈ యొక్క మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఇక్కడ 100% సీట్ అయితే వస్తుంది. ఓకేనా? సో అందుకొరకే అప్లికేషన్ ఇప్పుడు మీరు నీట్ రాసేది ఒకంతో అయితే సో మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అప్లికేషన్. ఆ యొక్క అప్లికేషన్కి మీరు అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి టోటల్గా టాప్ కాలేజెస్ అవుతున్నాయి. సో మొత్తంగా టాప్ కాలేజెస్ అందులో మొత్తం అన్నిటిలోకి తీసుకుంటే మనకి టోటల్గా ఉన్నటువంటి కన్వర్ట్ కోటా సీట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీ అందరికైతే ఫస్ట్ తెలుసు సో ఐ ప్రిపేర్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఫ్రమ్ వెబ్సైట్ అనమాట. అందుకొరకని డైరెక్ట్గా చూపించడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ బుక్లో చూసేసుకుంటూ మీకు చెప్పేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి
త్రూఅవుట్ ఇండియాలో మనకి లాస్ట్ ఇయర్ చూసే కనుక, సో 2025లో చూసే, సో మీ కంపారిజన్ కూడా పెడతాను. సో 2025లో చూసే కనుక మనకి టోటల్ ఎగ్జామ్ రాసింది ఎంతమంది అంటే ఇక్కడ మనకి 22 lakhs and 9,318 మెంబర్స్ అయితే రాశారు, అప్పేర్ చేశారు. అంటే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య కంటే అప్పేర్ చేసిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే మనం బెటర్ అనమాట. ఓకే, సో అండ్ అదేవిధంగా క్వాలిఫై ఇందులోంచి ఇంతమంది రాశారు కదా, సో దీస్ పీపుల్ ఆర్ అప్పేర్డ్ ఫర్ నీట్ 2025 అప్పేర్డ్ త్రూ అవుట్ ఇండియా, సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ద్వారా. ఓకే, సో ఇంతమంది రాశారు. సో దీంట్లోంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారన్నా అని చెప్పేసి చూసాం కనుక, సో 12,36,531 మెంబర్స్. వెబ్సైట్లో క్లియర్ కట్గా ఉందో చూసుకోండి. సో ఇంతమంది అయితే క్వాలిఫై అయ్యారు. ఓకే, క్వాలిఫై అయ్యారు, సో క్వాలిఫైడ్. సో దాట్స్ ఓకే. అండ్ ఇందులోంచి మళ్ళీ ఈ క్వాలిఫై అయిన దానిలోకి మన యొక్క ఏపీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సో అని చూస్తే కనుక ఇందులోంచి టోటల్గా ఏపీ స్టూడెంట్స్ రాసిన దానికంటే క్వాలిఫైడ్ సంఖ్య చూద్దాం ఫస్ట్. సో 36,776 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇందులో నుంచి రాసింది రిటర్న్ పీపుల్ వచ్చేసి అరౌండ్ 57,009 చేంజ్ అవుతున్నారు. ఓకే, ఈ ఒక డేటా మనకి క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతమంది. ఓకేనా, సో లేటర్ ఆన్ సీట్ ఎంతమంది తెచ్చుకున్నారు, ఎంతమంది గ్రాప్ చేసుకున్నారు అని చెప్పి చూస్తే కనుక మీరు లిటరల్లీ షాక్ అవుతారనమాట. సో ఓకేనా, సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ సంఖ్య వచ్చేసి లాస్ట్ ఇయర్ చూస్తే టోటల్గా ఇది అన్నమాట. సో ఈ యొక్క సంఖ్య సో అంటే మనకి 14,413 మెంబర్స్ మాత్రమే సీట్ అయితే సంపాదించుకోవడం జరిగింది ఇందులోంచి. సో టోటల్గా 36,000 నుంచి కేవలం 14,413 మంది మాత్రమే సో మనకి ఏపీ స్టేట్లో అయితే సీట్ సాధించడం జరిగింది. అవుట్ ఆఫ్ ఎంతమంది, సో 36,000 మెంబర్స్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళ నుంచి తీసుకుంటే ఇంతమంది మాత్రమే సీట్ అయితే సంపాదించుకున్నారు. ఎందుకు అన్న అంటే ఇక్కడ వీళ్ళు 36K నుంచి 14,000 వరకు వీళ్ళు మాత్రమే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి అప్లికేషన్ వచ్చినప్పుడు గ్రాప్ చేసుకుని అప్లికేషన్కి అప్లై చేయడం జరిగింది, ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది. అందుకొరకు వీళ్ళకి వచ్చింది. సో మీరు ఇప్పుడు నీట్ రాసేసి పక్కకు తోస్తే మీకు సీట్ రాదు. మన యొక్క ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మన యొక్క స్టేట్ యొక్క మెడికల్ కాలేజీలోకి మీకు అప్లికేషన్స్ పడతాయి. ఆ యొక్క అప్లికేషన్స్ ఆన్ టైంకి తీసుకుని మీరు అప్లై ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు మీకు సీట్ వస్తుంది. సో అప్లై చేసేసి సైలెంట్గా మీరు ఎగ్జామ్ రాసేసి పక్కకుంటే కుదరదు. ఎగ్జామ్ రాసినప్పటికీ మళ్ళీ అప్లై చేయాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ విషయం అది. అండ్ మరొక విషయం ఇక్కడ ఏంటి అంటే సో టోటల్గా మనకి ఇది లాస్ట్ ఇయర్ డేటా, మీరు ఇప్పుడు చూసింది లాస్ట్ ఇయర్ డేటా. సో మనకి ఈ ఇయర్ 2026లో ఎంత ఉంటుంది అని చెప్పి చూస్తే కనుక 2026లో మన యొక్క 23 lakh పీపుల్ వరకు అయితే ఎగ్జామ్ అయితే రాయవచ్చు, అపేర్ చేయవచ్చు. ఓకేనా, సో అరౌండ్ మనకి తెలుసు 25 to 26 lakh వరకు అయితే అప్లికేషన్స్ అయితే వస్తాయి. బట్ అందులోంచి 23 or 24 lakh పీపుల్ వరకు అయితే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఓకేనా, సో ఇందులోంచి మళ్ళీని సో మనకి క్వాలిఫై ఎంతమంది అవుతారని చెప్పేసి చూసా కనుక 13 lakh to 14 lakh వరకు అయితే క్వాలిఫై అయితే అవ్వచ్చు. సో క్వాలిఫైడ్ సంఖ్య, సో ఓకే క్వాలిఫైడ్ వచ్చేసి ఇంతమంది అయితే క్వాలిఫై అవ్వచ్చు. సో ఇందులోంచి మళ్ళీ సో మన యొక్క స్టేట్ పీపుల్ ఎంతమంది ఉంటారు అని చెప్పి చూస్తే కనుక ఏపీ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు, సో ఏపీ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అని చెప్పి చూస్తే సో ఇందులో సో మనకి 35K to 45K వరకు అయితే ఉండొచ్చు. సో 35 to అంటే క్వాలిఫై అయ్యే సంఖ్య. సో ఈ ఇయర్ పర్టికులర్గా ఈ ఇయర్ ఇంతమంది రాస్తే అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను, ఏపీ స్టూడెంట్స్ నుంచి 35,000 నుంచి 45,000 వరకు అయితే క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, క్వాలిఫై అవ్వచ్చు. బట్ ఈ క్వాలిఫై అయిన వాళ్ళ దాంట్లోంచి నేను జస్ట్ క్వాలిఫై అయ్యాను, నాకు మంచి కాలేజ్ రాదేమో, నేను అప్లై చేయను అని చెప్పేసి సైలెంట్ ఉంటే కుదరదు. సో మీరు మళ్ళీ నేను ఎల్టీ పోతా అని చెప్పేసి ఏదో రూట్కి వెళ్తే మాత్రం కుదరదు. అలాంటి రాంగ్ స్టెప్ ఎప్పుడు తీసుకోకండి. ఓకేనా, సో మీరు ఇంత కష్టపడి రాస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి అప్లికేషన్ పడగానే డెఫినెట్గా మీరైతే అప్లై అయితే చేసేసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. సో నేను దానికి ఫుల్ గ్యారంటీ ఇస్తాను, 100% నేనైతే మీకు సాటిస్ఫాక్టరీగా నేనైతే వర్క్ చేస్తాను. సో కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ టైంకి మీరు బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టేసుకుంటే నేను ఆన్ టైంకి ఎప్పుడు అప్డేట్ వస్తే అప్పుడు నేను వెంటనే మీకు సో మన ఛానల్లో అయితే పొందుపరిచాను. ఆ యొక్క వీడియోస్ చూసుకుంటూ మీరు డైరెక్ట్గా సో వెళ్ళిపోవచ్చు, మీకు సీట్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంతమంది అయితే క్వాలిఫై అవ్వచ్చు. సో మీరు ఏ స్టేజ్లో ఉంటారో చూసుకోండి. ఎల్టీ అనే స్టేజ్ మాత్రం ఇప్పుడు పెట్టుకోకండి, ఇబ్బంది అవుతుంది. సో ఓకే, ఇప్పుడు మనమైతే ఇంపార్టెంట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఏంటంటే టోటల్గా
ఎంబీబీఎస్ సీట్స్, సో మనకు ఉన్నటువంటి మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా ఏపీలో అని చూస్తే కనుక, సో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పి చూస్తే మనకి ఇదివరకు అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం 4252 సీట్స్ ఉన్నాయి. సో టోటల్ సీట్స్ ఇవి, ఓకేనా, 4252. సో ఓన్లీ ఈ యొక్క సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ఇయర్ అయితే మనకి కొన్ని సీట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో 2026లో ఎన్ని సీట్స్ అని చెప్పేసి చూస్తే కనుక, చూస్తే కనుక మనకి ఇక్కడ 4500 నుంచి, సో 4500 నుంచి మొదలుకొని 4580 వరకు అయితే పెంచవచ్చు అని చెప్పేసి మనకున్నటువంటి డేటా. సో ఇంకెక్కువ పెంచితే బెటర్ అని చెప్పేసి నేనైతే అనుకోవచ్చు. సో ఓకేనా. సో ఈ ఇయర్ అయితే మనకి ఎన్ని సీట్స్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది ఇందులోంచి. ఇక చూడండి, సో నేను మళ్ళీ చూపిస్తాను. సో 4500 టు 4580 వరకు, అంటే అరౌండ్ 4600 వరకు అయితే పెరగవచ్చు. ఓకేనా. సో ఈ రకంగా ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకి చూసే కనుక 4252. సో ఇది మాత్రం సంఖ్య మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎంబీబీఎస్ యొక్క టోటల్ కౌంట్ ఇది. సో ఈ ఇయర్ 2026లో ఎన్ని పెరిగే అవకాశం ఉంది, ఇది 2025 అనమాట. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ 2025లో ఎంతమంది అప్లై చేసుకున్నారంటే, రిజిస్టర్ చేసుకున్నారు ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి అని చెప్పి చూసే కనుక 15K to 16K వరకు రిజిస్ట్రేషన్ చేసుకోగా 14,000 వరకు వాళ్ళకైతే సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా ఎంతమంది ఉండొచ్చు అని చెప్పి చూస్తే కనుక, సో అరౌండ్ 15 to 18K వరకు అయితే ఉండొచ్చు. సో 15K to 18K వరకు అయితే ఉండొచ్చు. సో ఇందులోంచి ఎంతమంది సీట్ వస్తుంది అని చెప్పేసి మనమైతే క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే. సో ఈ లెవెల్, ఓవరాల్గా ఈ లెవెల్లో మనకైతే కాంపిటీషన్ అయితే ఉంటుంది. మీకైతే అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంతగా కష్టపడి మనము చూస్తే కనుక మనకి అరౌండ్ సీట్స్ వచ్చి చూస్తే కనుక 4500 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో టోటల్గా. సో దీనికి మీరు ఎంతగా కష్టపడుతున్నారో ఒకసారి అయితే చూసుకోండి. అండ్ నేను ఇప్పుడు మొత్తం మాట్లాడింది సీక్యూ కోటా, కన్వీనర్ కోటా సీట్స్ మాత్రమే, కన్వీనర్ కోటా సీట్స్ మాత్రమే, అంటే ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్. సో దీనికి మనకి క్యాట్ ఏ సీట్స్ అంటారు చూడండి, కేటగిరీ ఏ సీట్స్ అనమాట. సో దీనికి గాను సో మనకి ఎంత ఉంటుందంటే అమౌంట్ వచ్చేసి థౌజండ్స్ నుంచి, సో థౌజండ్స్లోంచి సో ల్యాక్స్ 1 lakh వరకు అయితే ఉంటుంది. సో ఇందులో సీట్ వచ్చినప్పటికీ 1 lakh వరకు అయితే ఫీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది సెమిస్టర్కి అది అని చెప్పేసి అంత అయితే ఉంటుంది మనకి. సో ఆ క్లినికల్ నాలెడ్జ్ రానికి మనకైతే అనాటమీ ల్యాబ్కి దీనికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం కొనుక్కోవాలి ఉంటుంది. అవన్నీ ఇంక్లూడ్ చేసేసి మొత్తం 1 lakh అయితే అవుతుంది ఫ్రెండ్స్ కేటగిరీ వాళ్ళకి. ఓకేనా. అండ్ బి కేటగిరీ అంటే కేటగిరీ బి వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక వాళ్ళకి 14 to 16 lakh వరకు అయితే అమౌంట్ అయితే అవుతుంది. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ అదేవిధంగా కేటగిరీ సి అంటే మనకి ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన వాళ్ళకి చూసే కనుక సో అరౌండ్ 25 to 30 lakhs వరకు అయితే వీళ్ళకి అవుతుంది. ఓకేనా. సో మనకి కేటగిరీ ఏలో పోటీ పడటం చాలా ఉత్తమం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మనకి కాకపోతే మీకు 380 మార్క్స్ వస్తాయా, సో మీ యొక్క కేటగిరీ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ అవుతే ఓకే పర్లేదు, లేదు మాకు వచ్చేసి 480 అయినాయి సో అయినా పర్లేదు. సో ఈడబ్ల్యూఎస్ ఉంది, మాకు వచ్చేసి నేను 480 వచ్చినాయి, లేదంటే 480 to 520 వచ్చినాయి, ఈడబ్ల్యూఎస్ ఉంది అని చెప్పేసి అనుకుంటే 100% ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయాల్సిందే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి. సో కొంచెం పిచ్చి అనిపించవచ్చు మీకు ఈ యొక్క స్క్రీన్ పైన, అయినప్పటికీ కొంచెం నేను మాట్లాడేదానికి మీరు కనుక సో కోరిలేట్ చేసేసుకుంటే అర్థమవుతుంది. ఓకేనా. సో ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఈ రకంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినది అనేది ఇంపార్టెంట్ కాదు. సో మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరే చూడండి, ఇప్పుడు 2025 డేటా ప్రకారం సో మనకి సో టోటల్గా 36K వరకు 36,000 వరకు స్టూడెంట్స్ క్వాలిఫై అవుతే, సో అందులోంచి ఎంతమంది వరకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చూడండి. సో మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంది మాత్రం 14,413 మెంబర్స్ మాత్రమే. సో రిజిస్టర్ చేసుకున్నారు. సో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వారికి రిజిస్టర్ అయితే చేసేసుకున్నారు. సో మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, ఆ యొక్క మెరిట్ లిస్ట్లో తీసినటువంటి డేటా ఇది. సో ఇందులోంచి మనకి ఉన్నటువంటి సీట్స్ సంఖ్య ఎంత 4,252 మాత్రమే ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా అనమాట. సో ఇంతమంది క్వాలిఫై అవుతే ఇంతమంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు.
ఓకేనా. అందరూ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే, కష్టపడి రాసినప్పుడు అందరూ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే బెటర్ కదా. సో ఇందులో ఒక్క దాంట్లో సీట్ వస్తుండే. అండ్ ఇక్కడ ఎల్టీ అనే ఆప్షన్ మాత్రం పెట్టేసుకోకండి. సో ఇప్పుడే ఎవరు పెట్టుకోమాకండి. సో మనకి ఎగ్జామ్ వచ్చేసిన తర్వాత, రిజల్ట్ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ సో ఖాళీగా ఉండలేక నేను లాంగ్ టర్మ్ చేస్తాను లేదా ఇంట్లో ఉంటాను అని చెప్పేసి అనుకునే టైంలో కూడా మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్సీ వాళ్ళ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో 100% అప్లై చేసుకోవాలి. సో దీనికి కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నేను డెఫినెట్గా 100% నా ఎఫర్ట్స్ పెట్టేసి నేను పర్టికులర్గా వీడియో చేసేసి సో మీకు సీట్ వచ్చేంత వరకు నేనైతే ట్రై చేస్తాను. సో నా నుంచి ఓకేనా. సో ఎలాంటి సింగిల్ రూపీ కూడా, సో ఎలాంటి ఏమంటారు మనకి నో మెంటర్షిప్స్ కావచ్చు, సో ఎలాంటి సింగిల్ రూపీ తీసుకోకుండా మీకు సో ఈ యొక్క మెంటర్షిప్ కంటే ఎక్కువగా నేను వర్క్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా. సో 100% రిజల్ట్ అయితే నేను నా నుంచి చూపిస్తాను. సో మీరు కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.